కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అధిక వడ్డీకి ఆశపడి సామాన్యులు మోసపోతూ ఉంటారు. కానీ ఇక్కడ 300 కోట్లకి ఎగనామం పెట్టిన అద్వికా ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారంతా ప్రభుత్వ అధికారులు, పోలీసులు. వైద్యులేనంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు సైతం కనీసం ఆ కంపెనీ వివరాలు తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టి మోసపోయిన ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విజయవాడలోని అద్వికా ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం అద్వికాలో పెట్టుబడి పెట్టి మోసపోయామని తెలిసి పోలీస్ స్టేషన్కి క్యూ కట్టారు బాధితులు. ఇప్పటివరకు 1200 మంది ఖాతాదారులు 300 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని కంపెనీ బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటున్నారు. 1,00,000 పెట్టుబడి పెడితే నెలకి 6,000 వడ్డీ చెల్లిస్తామని చెప్పి ఏజెంట్లు ఖాతాదారులకి జలకిచ్చారు. విజయవాడలోని అద్వికా ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి తాడేపల్లి శ్రీ వెంకట ఆదిత్యతో పాటు కిరణ్ అనే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆదిత్య చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తం 1200 మంది ఖాతాదారుల నుంచి 300 కోట్లను పెట్టుబడిగా వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో ఈయన లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరికి అసలు ఆదిత్య అంటే ఎవరో కూడా తెలియదు, అతని ముఖం కూడా చూడలేదు. కొంతమంది ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యుల పేర్లతో పెట్టుబడులు పెట్టగా మరికొందరు స్నేహితుల ద్వారా డబ్బు పెట్టించారు. బాధితులకి ఫిర్యాదుతో ఆదిత్యను తీసుకుని అద్వికా కార్యాలయానికి వెళ్లారు. లోపల రికార్డులని, పెట్టుబడిదారుల వివరాల్ని పరిశీలించారు. ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. ఆదిత్య వెనుక ఇంకా మరికొంతమంది ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసులు అరెస్టు చేయడానికి ముందు ఆదిత్య ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. అప్పటికే నష్టాలున్నాయని తెలిసిన ఏజెంట్లని నమ్మించే ప్రయత్నం చేశాడు. తనని నమ్మితే మొత్తం చెల్లింపులు చేస్తానని భరోసా ఇచ్చాడు. ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక తాము నమ్మలేమని ఏజెంట్లు మూకుమ్మడిగా చెప్పారు. పెట్టుబడులుగా వసూలు చేసిన నిధుల్ని ఆదిత్య హవాలా మార్గంలో దుబాయ్కి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్లో షబానా అనే ట్రేడింగ్ కంపెనీకి ఈ డబ్బు వెళ్లినట్లు తేల్చారు.